హాయ్ అండి అందరికీ, నేను మీ భీమవరం సత్య. వెల్కమ్ టు భీమవరం సత్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో వచ్చేసి మన భీమవరం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వడ్డించే స్పెషల్ వంటకం జీడిపప్పు పకోడీ అండి. ఎంతో టేస్టీగాను మంచి కరకరలాడుతూ ఎంతో బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే దాని టేస్ట్ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో మీకు నేర్పిస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో జీడిపప్పు పకోడీ. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు చెప్తా. ముందుగా మనం ఒక 100 గ్రాముల జీడిపప్పు తీసుకోవాలండి. ఈ జీడిపప్పుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి జీడిపప్పు మాడిపోకుండానే మంచిగా ఏగుతుంది అనమాట, క్రిస్పీగా ఏగుతుంది బాగా. అందుకోసం ఒకసారి కడుక్కొని మంచి వాటర్ పోసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మసాలాకి రెడీ చేసుకోవాలండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నేను పెద్ద జారాలో వేస్తున్నాను, నలగదు కాబట్టి కొంచెం శనగపిండి కూడా వేసి మిక్సీ పడుతున్నానండి. అప్పుడు బాగా మెత్తగా నలుగుతుంది అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ముద్దని ఒక పక్కన పెట్టుకుని ఒక చిన్న ఎల్లుల్లిపాయని 4-5 రెమ్మల్ని చితగొట్టుకుని ఈ మసాలాలో వేసుకోవాలి. అప్పుడు తర్వాత 1 అవర్ అయిన తర్వాత జీడిపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి జీడిపప్పుని ఈ విధంగా ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలండి. అలా జీడిపప్పు పక్కకు తీసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని ఈ పప్పు అంతా అందులో వేసుకుని దాంట్లోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని. తర్వాత దీంట్లోకి ఒక స్పూను లేదా 1.5 స్పూన్ డాల్డా వేసుకోవాలండి. డాల్డా వేసుకుంటేనే మంచి క్రిస్పీగా వస్తుంది. లేదు డాల్డా ఇష్టం లేదంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. డాల్డా అయితేనే బెస్ట్. ఇలా డాల్డా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా డాల్డా మొత్తం పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. మనం 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి ఇందులోకి. అలాగే 1/4 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలండి, బియ్యం పిండి. బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఆచి మసాలా వేస్తున్నానండి, మసాలా టేస్ట్ కోసం. మసాలా టేస్ట్ నచ్చకపోతే మానేసినా పర్లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. తర్వాత 1 చిటికెడు తినే సోడా వేసుకోవాలి. అలా తినే సోడా వేసుకున్న తర్వాత 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నంగా చీరుకుని వేసుకోవాలండి ఇందులోకి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం వాటర్ కొద్దిగా వేసుకుంటూ అలా పొడి లేకుండా తడిగా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూడండి ఎలా పోస్తున్నామో ఆ విధంగా వేసుకోవాలండి. చూసారుగా, ఇలా ముద్దగా అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ ఏం పట్టదండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ముద్దగా. అప్పుడే మనకి క్రిస్పీగా ఎగుతాయి అనమాట. ఒకసారి చూడండి ముద్ద ఎలా టైట్గా ఉందో, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని అప్పుడు ఈ పిండిని పకోడీ వేసుకోవాలండి. పకోడీ కూడా చిన్నగా వేసుకోవాలండి. మనం ముద్దల్లా వేసేస్తే కనుక లోపల పచ్చిగా ఉంటుంది, బయటేమో రోస్ట్గా వేగిపోద్ది. కాబట్టి మనకి జీడిపప్పు ఇడేటట్టుగా వేసుకోవాలండి. చిన్నగా వేస్తే అప్పుడు జీడిపప్పుకి పట్టిన పిండి కూడా బాగా రోస్ట్గా ఎగుతుంది, పప్పు కూడా బాగా ఎగుతుంది. మనం నానబెట్టాం కదండి, అందుకని జీడిపప్పు కూడా క్రిస్పీగా ఎగుతుంది అనమాట. అప్పుడే జీడిపప్పు పకోడీ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చిన్నగా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద వేపుకుంటే మనకి బాగా ఎగుతుంది రోస్ట్గా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం జారాతో దేవుకుని ఒక బెజ్జల గిన్నెలోకి తీసుకోవాలి.
ఇలా మొత్తం దేవుకున్న తర్వాత అప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా ఆ వేడి నూనెలో వేసుకుని వేపుకోవాలండి. అలా కరివేపాకు కూడా వేపుకున్న తర్వాత ఈ కరివేపాకుని పైన పకోడీ మీద జిమ్ముకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో జీడిపప్పు పకోడీ. అంతేనండి, కాజు పకోడీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.